హాయ్ అండి. టేస్టీ కొబ్బరి లడ్డూతో మీ ముందుకొచ్చేసాను. హెల్తీ అండ్ టేస్టీ అనమాట. సింపుల్ ఈజీ ప్రాసెస్ కూడా. ఇక్కడ నేను ఒక ఫుల్ టెంకాయ తీసుకున్నా. అంటే 2 చిప్పలు కొబ్బరి తీసుకొని మిక్సీకి పట్టేసుకున్నా. నాకు 2 కప్పుల వరకు కొబ్బరి తురుము వచ్చిందనమాట. అందుకు ఒక కప్పు బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసి జస్ట్ బెల్లం కరిగే వరకు ఇలా ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని స్ట్రైన్ చేసి పక్కకు పెట్టుకున్నాను. అదే ప్యాన్‌లోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి 2 కప్పులు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసి మంచిగా లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు మంచి వాసన వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. తర్వాత మనం వడగట్టి పెట్టుకున్న బెల్లం పాకం కూడా ఇందులోకి వేసేసి ఇలా కాస్త దగ్గరకు పడిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసేసి మంచిగా పూర్తి దగ్గరకు పడే వరకు వీటిని వేయించుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. ఇలా మనము దగ్గరకు పడిన తర్వాత ఇంక వెంటనే స్టవ్ కట్టేసి పక్కకి పెట్టుకోవాలి. లేదంటే బాగా గట్టి పడిపోతుందనమాట. ఈ స్టేజ్‌లో కట్టేసామంటే మనకి జ్యూసీగా సాఫ్ట్‌గా ఉంటుంది. వారం రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుందనమాట. చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మన జుట్టుకి మంచిది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.